నెల్లూరు జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెట్టపల్లి వద్ద ఓ ట్రాక్టర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన సంఘటన జరిగింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెంకటేశ్వర్లు రెట్టపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పాక్షికంగా ధ్వంసమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ట్రావెల్స్ నేషనల్ హైవేలో పోతున్నటువంటి బస్సులు అయితే ఏవి, వాహనాలు అయితే ఏవి ఏ విధంగా ఉన్నాయంటే ఎక్కడ కూడా వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. అనేక రకాలుగా ఇప్పుడు ఏంటంటే అనేక దగ్గరలో ఏంటంటే సిగ్నల్స్ ఉన్నాయి. ఆ సిగ్నల్స్ కూడా లేని పరిస్థితుల్లో ఈ రోజు ఏంటంటే వాళ్ళకి అమిత స్పీడ్ 150 స్పీడ్ కూడా పోయే పరిస్థితుల్లో ఈరోజు కార్లు బస్సులు ఆ విధంగా మెయింటైన్ అవుతా ఉన్నాయి. రాత్రి ఈరోజు తెల్లవారుజామున రెట్టపల్లి నుంచి ఒక ట్రాక్టరు సిరమణ వెంకటేశ్వర్ల నేతను బోర్ రాయి తీసుకొని బయలుదేరితే నేషనల్ హైవే ఎక్కి సైడ్ పోతా ఉంటే వెనక నుంచి ఏంటంటే ట్రావెల్స్ బస్సు వచ్చి ఆ ట్రావెల్స్ బస్సు ముందు స్పీడ్ వెనక వస్తా ఉంది. దానికి ముందు ఏంటంటే ఓ పక్కన ఏంటంటే బస్సు పోతా ఉంది, ఓ పక్క ట్రాక్టర్ పోతా ఉంది. ఈ రెండింటిని మధ్య దాన్ని క్రాస్ చేయాలంటే వాడు స్లో చేసుకోవాలా, స్లో చేయలేని పరిస్థితి. వస్తే కొట్టే బస్సును కొట్టాలా లేకపోతే ఆ ట్రాక్టర్ని కొట్టాలా. ఆ విధంగా ఏంటంటే ట్రాక్టర్ని కొట్టేసి మనిషి అక్కడికక్కడే మా మనిషి డైడ్ అయిపోయాడు. వెంటనే ఇది అయిపోయింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈ పర్యవేక్షణ లేకపోవడమే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. కాబట్టి ఆర్టీఓలు కానీ ఈ ప్రభుత్వం కానీ కోలుకొని వాళ్ళకంతా కూడా డబ్బులు తీసుకొని ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. కాబట్టి దీని మీద వెంటనే వీటిని అరికట్టాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ట్రావెల్స్